అపార్థం చేసుకున్న మరొక మాటని మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయంలో 28వ వచనాన్ని మనం చూడగలిగితే, మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరుల్లో కొందరును చెప్పుచున్నారు. చూడండి, ఇక్కడ మీ కవీశ్వరులు కొందరు చెబుతున్నారు ఏమనంటే, మనము దేవుని సంతానము అని బయట ఉన్న వాళ్ళు కూడా చెబుతూ ఉండటము ఇక్కడ పౌలు గారు కోట్ చేస్తున్నారు. అంటే ఈ లోకంలో సర్వసాధారణంగా తెలిసింది ఏంటంటే, మనుషులు దేవుని యొక్క సంతానము అని బయట వాళ్ళు కూడా చెబుతున్నారు. అంటే మనుషులను దేవుడు సృష్టించాడు అని మనుషులకు సర్వసాధారణంగా తెలిసినటువంటి విషయం. అయితే ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, మనం ఆయన సంతానము అని రాయబడినటువంటి ఈ మాటను ఆలోచన చేసి ప్రియరా, మనం దేవుని నుంచి వచ్చాము అని చెబుతున్నారు ప్రియరా. అలాగైతే మరొక మాట మనం చూద్దాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము సాక్షాత్తు ఇక్కడ దేవుడే చెబుతున్నటువంటి మాటలు మనము ఆలోచించేద్దాం ప్రియరా. 3-4 వచనాలు మనం చూద్దాం. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును, ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా అని చెప్తున్నాడు ప్రియరా. దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా మీకు శ్రమ. దుష్ట సంతానమా అంటే దుష్టుడు ఎవరు? అపవాది. దేవుడు చెప్తున్నాడు, దుష్ట సంతానమా, అపవాది సంతానమా. పిల్లరా, మనందరికీ తెలుసు కదా, బాప్తిజం ఇచ్చే యోహాను గారు కూడా మరి శాస్త్రులను పరిశీలను గద్దిస్తూ సర్ప సంతానమా అని చెప్పాడు. అంటే వారందరూ కూడా సర్పంలో నుంచి వచ్చారా, అపవాదిలో నుంచి వచ్చారా? ఇక్కడ దేవుడు చెప్తున్నాడు దుష్ట సంతానమా అని. అంటే దుష్టుల్లో నుంచి వచ్చారా? కాదు పిల్లరా. వారి యొక్క క్యారెక్టర్ని బట్టి, వారి యొక్క నడవడికని బట్టి, వారి యొక్క తిరుగుబాటుని బట్టి దేవుడు వారిని దుష్ట సంతానముగా ఎంచాడు. ఎందుకంటే పరలోకములో మరి సాతానుడు దేవదూతగా ఉన్నప్పుడు తిరుగుబాటు చేశాడు. వాడు దుష్టుడిగా మారిపోయాడు, అపవాదిగా మారిపోయాడు. వాడిని అనుసరిస్తున్నటువంటి వారందరూ కూడా, వాని దురాశలో అనుసరిస్తున్న వారందరినీ కూడా దేవుడు దుష్ట సంతానమా, సర్ప సంతానమా, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అని సంబోధిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులరా, ఇక్కడ మీ కవీశ్వరుల్లో కొందరు మనం ఆయన సంతానం అని చెప్పుచున్నారు అనగానే మనము నేరుగా దేవునిలో నుంచి వచ్చిన వారమని దాని అర్థము కాదు ప్రియులరా. మనము గ్రహించాలి. మరొక మాటని మనం చూద్దాం ప్రియులరా, అపార్థం చేసుకున్నటువంటి మాట.